చంద్రదేవ, ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆతిథ్యం ఎవ్వరూ ఇవ్వలేదు మాకు. కానీ మీ తెలివితేటలే మిమ్మల్ని అత్యంత కఠినమైన ప్రమాదంలో పడేస్తాయి చంద్రదేవ. మీ దేవతలంతా కూడా కఠిన ప్రమాదంలో ఉన్నారు. రాహుకేతు, చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ వల్ల మా పని చాలా సులభంగా మారిపోయింది. సులభమైందా? ఏమిటా పని? ఈ రాహుకేతువులు ఏదో కీడు చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. మనం వెంటనే అక్కడికి వెళ్లి దేవతలను రక్షించాల్సి ఉంటుంది గజానన. అలాగే అన్నయ్య. దేవతల్లారా, చంద్రదేవుడు ఈ పోటీలలో మునిగిపోవడం వల్ల నా మాట మరిచిపోయాడు. మీ చంద్రుడిని నేను మింగేసే సమయం వచ్చేసింది. చంద్రగ్రహణంలో రాహు చంద్రుడిని మింగేస్తాడు కదా. ఈ దేవతలంతా చంద్రుడి మీదే ఉన్నారు కాబట్టి మీరంతా ఉదరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారు ఈసారి గ్రహణం చంద్రుడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. దేవతల్లారా, ఇంకా మీ పోటీ ముగిసే ప్రసక్తే ఉండదు. తన మాట ముమ్మాటికి నిజం. తను నన్ను మింగేస్తే దేవతలంతా దాని నోట్లోకి వెళ్ళిపోతాం. రాహు తను నోరు తెరిచాడు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారెవరు? రాహు, కేతు, చంద్రుడితో పాటు మిగిలిన దేవతలను మింగే అధికారం ఏమాత్రం లేదు మీకు. కనుక వారిని మర్యాదగా వదిలిపెట్టండి, లేదా నాతో పోరాడానికి సిద్ధంగా ఉండు రాహు. ఇంకో మాట మర్చిపోవద్దు, గ్రహణ కాలం కాస్త పూర్తి కాగానే చంద్రుడిని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు వదిలే సమస్య లేదు. ఈ రాహువు కేతువు తల మొండాలు వేరువేరుగా ఉండొచ్చు గాని ఇద్దరూ ఒకటేగా. ఆగండి అన్నయ్య. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు చెప్పండి? దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అన్నయ్య. నేను దేవతలని, చంద్రదేవుడిని చిటికలో విడిపించగలను. రాహువు నోరు తెరిపిస్తే చాలు, ఆ పని నాకు వదిలేయండి. ముషికొత్తమ్మ, కొంచెం ముందుకు నడవండి.
ఇప్పుడు చూపిద్దాం మన తెలివిని. దేవతలతో ఎందుకు ఇలా చేస్తున్నారు? రాహు, బాలుడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు తెరవద్దు. ఏయ్ బాలక, నువ్వేదైనా అడగాలనుకుంటే నన్ను అడుగు, నన్ను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది తమరు ఎవరనేది. నాకు తమరి కథ యావత్తూ తెలిసిందే. మీరు దొంగతనంగా అమృతం తాగారు. అందుకే శ్రీ మహావిష్ణువు మీ తలని నరికి బంతాట ఆడుకున్నారు. నిజమే కదా రాహువు కేతువు? దొంగలించిన అమృతం కారణంగా మీకు నవగ్రహాల్లో చోటు దక్కింది. అమ్మ ఏం చెప్పిందో తెలుసా మీకు? మీ దొంగతనాన్ని సూర్యుడు చంద్రుడు పట్టించారట. ఆ కోపంతోనే మీరు చంద్రుడిని సూర్యుడిని మింగేసి వారికి గ్రహణం పట్టేలా చేస్తారట. కేతన్నయ్య, రాహన్న మీకు దూరంగా ఉన్న మీ బాంధవ్యం ఇంకా అలాగే ఉంది కదూ? మేం కలుసుంటామో విడిపోతామో దాంతో నీకేం పని బాలక? ఎందుకంటే ఒకవేళ నేను మీకు కితకితలు పెట్టాననుకోండి, దాని ప్రభావం రాహన్నయ్య మీద కూడా పడుతుందా? భలే భలే, ఇప్పుడు నా పని మరీ సులభంగా మారింది. తొండమయ్య, పదండి, మనం ఒక కొత్త రకం ఆట ఆడుకుందాం. ఏయ్ బాలక, ఏమిటి పని? అరే, కేతన్నకి కితకితలు, రాహన్నకి నవ్వులు. గజాననుడా, నీ తెలివితేటల అమోఘం సోదరా. కేవలం కితకితలతో దేవతలందరినీ విడిపించేశావు నువ్వు. బాలక, అరే గజానన, అరే వదిలే, ఇంకా చాలు. ఆపు. ఇదే మంచి సమయం. అందరూ గజాననుడి కేతానందంలో ఉండగానే నేను బయలుదేరి అందరికంటే ముందుకు వెళ్ళిపోతాను. అరే, అదిగో సూర్యదేవుడు. సూర్యదేవుడైతే త్వరగా వెళ్ళిపోయాడు. తనని ఎంతో దూరం వెళ్ళనివ్వను నేను. గజానన, ఇక ఆలస్యం చేయవద్దు. చంద్రకాంతి సీరను తీసుకొని వెంటనే బయలుదేరు. అన్నయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాహన్న, కేతన్న, హాయిగా నవ్వుకోండి. పదండి మూషికొత్తమా. ప్రణామాలు గజానన. ఈరోజు మీరు నన్ను నా లోకాన్ని పెద్ద ఆపద నుండి కాపాడారు. తమరికి ఎన్నెన్నో ధన్యవాదాలు. అందుకే మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో నా స్థానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను మనసుకు దైవాన్ని కనుక తమరి భక్తులకు సరిగ్గా తమరిలాగా తెలివితేటలు కళాచాతుర్యాలు ప్రసాదిస్తాను. కృతజ్ఞతలు చంద్రదేవా.
పదండి చంద్రదేవా. పదండి మూషికొత్తమా, పదండి. ఏమైంది మూషికొత్తమా, ఏమైంది? ఆ, ఆ, ఈ నీడ ఎవరిదై ఉంటుంది? కేతన్నయ్య, మీ అసురత్వాన్ని చాలించండి. మూషికోత్తముడి తోకని వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను ప్రతియోగితలో పాల్గొనాలి. నన్ను ఇలా మోసం చేసిన తరువాత నిన్ను విడిచిపెట్టాలని అడుగుతున్నావా? అయినా నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళు 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 వెళ్ళు, చూపెట్టు నాకు, వెళ్ళి చూపెట్టు. ప్రభు, నా వల్ల కావడం లేదు. నన్ను మోసం చేసినందుకు పరిణామం అనుభవించక తప్పదు. నువ్వు మాత్రమే కాదు గజానన, నీతో పాటు దేవతలందరూ కూడా నా క్రోధానికి ఆహుతి కాక తప్పదు. ఇక దాన్ని నేను నీతోనే మొదలు పెడతాను. ఈ పాటికి నీ వాహనం తిరిగి కైలాసానికి చేరిపోయి ఉంటుంది. ఇక ముందు నువ్వు నీ ప్రయాణాన్ని ఎలా చేయబోతున్నావు? ప్రభు, ఈ పాటికి నీ వాహనం వెళ్ళి కైలాసంలో పడుంటుంది. ఇక నువ్వు మిగిలిన పోటీని ఎలా పూర్తి చేస్తావు? ప్రమాదాలన్నీ తొలగిపోయాయి. ఇక దేవతలంతా తరువాతి గ్రహం దగ్గరికి బయలుదేరారు. కానీ గజాననుడు చంద్రలోకంలో ఎందుకున్నాడింకా? అందుకు కారణం మాతా, నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. కారణం ఉంది నారద. ఎందుకంటే గజాననుడు రాహుకేతువులకి ఒక గుణపాఠం నేర్పాల్సి ఉందక్కడ. అందుకోసమే. నేర్పాల్సిందే?